హైదరాబాద్లో చెరువులు, కుంటలు, మూసి ఆక్రమణలపై కొంతకాలంగా చర్చ నడుస్తుంది. హైడ్రా ఏర్పడిన తర్వాత అక్రమ నిర్మాణాలపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలను కూలగొడుతున్నారు. ఒకవైపు చెరువులు, నదులను కాపాడాల్సిందే అనే వాదన, మరోవైపు దశాబ్దాలుగా నివసిస్తున్న ఇళ్లను కూల్చడం న్యాయమా అనే వాదన. ఈ రెండు బలంగానే వినిపిస్తున్నాయి. కానీ ఈ అంశాన్ని భావోద్వేగాలతో కాదు, ప్రజా ప్రయోజనాల కోణంలో పరిశీలించాలి. హైదరాబాదు చెరువుల విషాద చరిత్ర చాలా పెద్దది. ఒకప్పుడు హైదరాబాదుని చెరువుల నగరం అని పిలిచేవారు. వందల సంఖ్యలో చెరువులు ఉండేవి. ఇప్పుడు వాటిలో చాలా వరకు పూర్తిగా కనుమరుగయ్యాయి. కొన్ని పాక్షికంగా కబ్జా అయ్యాయి. మరికొన్ని ఇప్పటికీ కబ్జాల ముప్పులోనే ఉన్నాయి. దీనివల్ల ప్రతి వర్షాకాలంలో వరదలు, రోడ్లు నీట మునగడం, భూగర్భ జలాలు పడిపోవడం, పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం జరుగుతోంది. అంటే చెరువులను కాపాడడం ఇక్కడ కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, నగర భవిష్యత్తుకు కూడా సంబంధించిన అంశం. నిజానికి హైడ్రా ఏర్పడిన తర్వాత తెలంగాణలో ఒక మంచి మార్పు వచ్చింది. వాటర్ బాడీస్ని రక్షించాలనే అంశం ప్రజల్లో పెద్ద చర్చగా మారింది. చాలా చోట్ల చెరువులు, కుంటలు, నాలాలపై జరిగిన ఆక్రమణలను తొలగించారు. ప్రజల్లో అవగాహన పెరిగింది. ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన పరిణామమే. కానీ ఇలాంటి నిర్ణయాలు, వాటి అమలు చట్టబద్ధంగా, పారదర్శకంగా, సమానంగా ఉండాలి. అలా లేనప్పుడు విమర్శలు వస్తాయి, వ్యతిరేకత పెరుగుతుంది. హైడ్రా కూల్చివేతలపై కూడా చాలామంది హైకోర్టుకు వెళ్లారు. అధికార పరిధి దాటకూడదని, చట్టం ప్రకారం వ్యవహరించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని, హైడ్రాన్ని అనేకసార్లు హెచ్చరించింది. చెరువులను కాపాడడం ఎంత ముఖ్యమో చట్టాన్ని అనుసరించడం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ఓ పెద్ద ప్రశ్న ఉంది. ఈ నిర్మాణాలు ఒక్క రోజులో కట్టలేదు, 1-2 నెలల్లో కూడా కట్టలేదు. దశాబ్దాలుగా చెరువుల పక్కన నిర్మాణాలు జరిగాయి. వాటిని అనుమతులు ఇచ్చింది ఎవరు? వాటికి ప్లాన్లు ఆమోదించింది ఎవరు? కరెంటు కనెక్షన్లు ఇచ్చింది ఎవరు? నీటి కనెక్షన్లు ఇచ్చింది ఎవరు? రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేవలం ప్రజల ఇళ్లను కూల్చడం కరెక్ట్ అవుతుందా? అనుమతులు ఇచ్చిన అధికారులు ఎంతమందిపై చర్యలు తీసుకున్నారు? దీనికి సమాధానాలు చెప్పాలి కదా. కేవలం ప్రైవేట్ వ్యక్తులే కాదు, ప్రభుత్వం కూడా చెరువుల ఆక్రమణలో మినహాయింపు కాదు. ఉదాహరణకు మూసీ నది మధ్యలోనే నిర్మించిన మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తుల విషయంలో ప్రభుత్వం చెప్పే రూల్ ప్రభుత్వానికి కూడా వర్తిస్తుందా? చట్టం అందరికీ ఒకటే కావాలి కదా. రీసెంట్గా హుస్సేన్ సాగర్ FTLలో ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ 17 అంతస్తుల భారీ నిర్మాణంపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, ఈ 17 అంతస్తులు పూర్తయ్యే వరకు అధికారులు ఏం చేస్తున్నారు? మొదటి అంతస్తు వేసినప్పుడే ఎందుకు ఆపలేదు? 17వ అంతస్తు వరకు వెళ్ళిన తర్వాత ఇది అక్రమం అని చెప్పడం వల్ల ప్రజాధనం, ప్రైవేట్ పెట్టుబడులు, న్యాయ వ్యవస్థ సమయం అన్నీ వృధా కావడమే కదా. ఓల్డ్ సిటీలోని సల్కం చెరువు FTLలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీకి సంబంధించిన విద్యాసంస్థ భవనం ఉందనే అంశంపై హైకోర్టులో కేసు నడుస్తోంది. ప్రభుత్వం తరఫున ఇది FTLలో లేదని అఫిడవిట్ దాఖలు చేయడంపై హైకోర్టు కూడా ప్రశ్నలు లేవనెత్తింది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి తుది నిర్ణయం కోర్టు తీసుకోవాలి. హుస్సేన్ సాగర్ FTLలో ప్రభుత్వ భూమిపై నడుస్తున్న సరస్వతి విద్యామందిర్ అంశం కూడా వివాదంలో ఉంది. ఈ విషయంలో కూడా కోర్టు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రభుత్వం ఏ విషయంలోనైనా ఒకే ప్రమాణం పాటించాలి. సెలెక్టివ్ చర్యలు ప్రమాదకరం. ఒకరిపై చర్య, మరొకరిపై మినహాయింపు, అలా జరిగితే ప్రజల్లో విశ్వాసం పోతుంది. రాజకీయాలు, మతం, ఆర్థిక స్థితి ఇలాంటివేవి హైడ్రా చర్యలపై ప్రభావం చూపకూడదు. అందరికీ ఒకే విధంగా ఉండాలి. ఇక్కడ అత్యంత సున్నితమైన అంశం ఇదే. దశాబ్దాల క్రితం ఇల్లు నిర్మించుకున్న పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. అప్పులు చేసి జీవితకాల పొదుపుతో తమ ఇల్లు కట్టుకున్నారు. ఈరోజు FTL, బఫర్ జోన్ అంటూ టెక్నికల్ కారణాలు చెప్పి ఇల్లు కూల్చేస్తే వారి జీవితాలు పూర్తిగా నాశనం అవుతాయి. అలాంటి సందర్భాల్లో ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించాలి కదా. మూసీ అభివృద్ధి అంటే ఏంటి? మూసీ అభివృద్ధి పేరుతో వేలాది కుటుంబాలను ఖాళీ చేయించడం మాత్రమే పరిష్కారం కాదు. నిజంగా నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాల, వాటి వల్ల ప్రాణాలకు ప్రమాదకరమా, ఇవి వరద ముప్పు పెంచుతున్నాయా అనే అంశాలని శాస్త్రీయంగా పరిశీలించాలి. ప్రతి నిర్మాణాన్ని ఒకే ఘాటన కట్టకూడదు. ఇంకో ప్రశ్న, 30-40 సంవత్సరాల క్రితమే పూర్తిగా కనుమరుగైన చెరువులపై ఈరోజు వేల ఇళ్ళు ఉన్నాయి. అన్నింటినీ కూల్చి మళ్ళీ చెరువులుగా మారుస్తారా? అది సాధ్యమయ్యే పనేనా? కాబట్టి పర్యావరణ పరిరక్షణ లేక భారీ సామాజిక ఆర్థిక నష్టమా అనే అంశంలో బ్యాలెన్స్ ఉండాలి కదా. ప్రస్తుతం ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, మూసీ నది ఇక నుంచైనా ఒక్క అంగుళం కూడా ఆక్రమించుకోకుండా కాపాడుకోవాలి. సెలెక్టివ్గా కాకుండా అన్ని ఆక్రమణలపై ఒకేలా చర్యలు ఉండాలి. అనుమతులు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రమాదకర నిర్మాణాలు, నదీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి. పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన పునరావాసం, పరిహారం, ప్రత్యామ్నాయం ఖచ్చితంగా ఉండాలి. నదులు,
చెరువులు, కుంటలు, నాలాలు ఇవి నగర జీవనాడులు. వాటిని రక్షించాల్సిందే. కానీ అదే సమయంలో చట్టం పేరుతో ప్రజలకు అన్యాయం జరగకూడదు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు మాత్రమే శిక్ష అనుభవించే పరిస్థితి రాకూడదు. ప్రజా ప్రయోజనం, పర్యావరణ పరిరక్షణ, చట్టబద్ధత, మానవీయ దృక్పథం ఈ 4 సూత్రాల మధ్య సమతుల్యత సాధించినప్పుడే హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా చర్యలు ఎలా ఉండాలి? కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రగతి మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.